Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గాయస్ ఇదే వీడియోని ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే గాయస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు. మీరు కూడా జాయిన్ అయిన వాళ్ళంటే జాయిన్ అయిపోండి. ఎందుకంటే నేను వాడిన మెటీరియల్స్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా కదా వీడియోలో, ఈ యొక్క స్టార్టింగ్ మనకు కమ్మింగ్ సోన్ వీడియో అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ ఇమేజెస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నాం. సింపుల్గా అక్కడ మీరు జాయిన్ అయిపోయి విత్ ఇన్ 1 minute నుంచి 2 minutesలో డౌన్లోడ్ చేసుకొని 5 minutesలో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా పర్సనల్గా నాతో చాట్ కూడా చేయొచ్చు గైస్. ఓకే, సో ఇంకా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి ఇమేజ్లో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ని మినిమం మన వాట్సాప్ స్టేటస్ 30 seconds అనక నేను 30 seconds లెంత్ ఉన్న ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను గైస్. ఓకే, సో ఇక్కడ టిక్ మీరు కూడా 30 seconds లేదా మీకు ఇష్టం వచ్చిన లెంత్ అయినా మీరు పెట్టుకొని టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కమ్మింగ్ సోన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా పోస్ట్ చేసిన. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఇచ్చా. ఆ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి అంటే ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లోంచి ఈ యొక్క కమ్మింగ్ సోన్ వీడియోని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి అదే వీడియో మీద టచ్ చేసి ఫస్ట్ నేను వీడియోకున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను గైస్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఫస్ట్ నేను కొంచెం ఎనేబుల్ చేస్తున్నానండి. ఓకే, సో కిందికి వస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ ఆడియో అని ఆప్షన్ వస్తుంది. ఎక్స్ట్రాక్ ఆడియో మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ వరకు వచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఎక్కడ వస్తుంది మనకు ఇమేజ్ ఇక్కడ వస్తుంది. అంటే మనకు స్టార్టింగ్ ఇక్కడ వస్తుంది ఇమేజ్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ వచ్చే కాడ మనకు ఏదైతుందో ఆ యొక్క వీడియో ఉంది కదా, ఆ వీడియో ఇక్కడ మనకు ఎక్స్ట్రా అనేది ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది. ఇంకా దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఏదైతుందో సాంగ్ అనేది మ్యూట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఒసూరు ప్లే చేస్తే చూద్దాం ఒసూరు ఏ విధంగా వర్క్ అవుతుందో. అది సాంగ్ మనకు కంటిన్యూగా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఏం చేయాలి, ఇనాకమయ్య ఫొటోస్ అంటే గణపతి ఫొటోస్ మన యొక్క ఫొటోస్ రెండు రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీరు కొన్ని గణపతి ఇమేజెస్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో మీ దగ్గర లేకపోతే నేను చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లోనే మన టెలిగ్రామ్ ఛానల్ని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ గణపతి అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు జూమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కిందికి వస్తే మనకు ఇక్కడ కింద పెట్టుకోండి కొంచెం ఇలా స్క్రోల్ అప్. ఓకే, స్క్రోల్ అప్ పెట్టుకుంటే మనకు ఇక్కడ వరకు అంటే మనకు బీట్ మార్క్స్ ఉంటాయి గైస్. ఓకే, బీట్ మార్క్స్ లెవెల్లో పెట్టుకోవాలి మీరు. బీట్ మార్క్ అంటే ఇంతవరకు ఒక బీట్ వస్తుంది. సో ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ యాక్టివ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేయండి. సేమ్ ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకు ఇంత లెంత్ ఉంది కనుక సో ఇంకా లాస్ట్ ఒకే ఇమేజ్ ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఓకే, సో ఎండ్ వరకు మీరు కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ అయితే పెట్టుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఓకే, సో టిక్ పెట్టుకొని ఇప్పుడు ఆ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ కీ సింబల్ ఉంది. కీ సింబల్ మీద టచ్ చేసి ఫస్ట్ మీరు కింద నుంచి పైకి ఇస్తారో పైకి నుంచి కిందకి ఇస్తారో అది మీ ఇష్టం. నేను కింద నుంచి పైకి ఇవ్వాలనుకుంటా. ఈ విధంగా స్క్రోల్ అప్ చేసి ఇంత లెంత్ పెట్టుకోండి. ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఈ విధంగా
మనకు ఆ యొక్క గణపతిని ఇలా పైకి స్క్రోల్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా మనకు పైకి స్క్రోల్ చేసి కరెక్ట్ ఫేస్ వచ్చేంత వరకు. ఓకే, సో ఇంతవరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ను కూడా ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే, సో జూమ్ చేసి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మనకు పై నుంచి కిందికి రావాలి. అప్పుడు మనము కింది నుంచి పైకి పెట్టాము, సో ఇప్పుడు కింది నుంచి పైకి రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఇమేజ్ను కూడా కీ యానిమేషన్ పెట్టేసి సేమ్ ఆప్షన్ ఇక్కడ ఎండ్ వరకు వచ్చేసి సేమ్ ఆప్షన్ ప్లస్ మీద టచ్ చేసి ఈ విధంగా మనకు కిందికి స్వైప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు స్క్రోల్ చేస్తే మనకు కరెక్ట్ ఇంత లెంత్ పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో టిక్ ఇచ్చేసి వస్తుంది. మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. చూడండి, ఆ యొక్క గణపతి స్టార్టింగ్ యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఇలా మనకు స్లో మోషన్లో వస్తుంది. మీరు స్లో కావాలనే స్లో పెట్టుకోవచ్చు, స్పీడ్ కావాలనే స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చినట్టు మీ లెవెల్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్గా మీ ఫోటోస్ యాడ్ చేయాలంటే ఏం లేదు, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి, మీ ఫోటోస్ ఒక పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఇక్కడ పెడుతున్నాను ఫస్ట్. ఓకే, సో మీకు ఇంకా లెంత్ కావాలంటే ఇలా జూమ్ చేసుకోండి. నేనైతే మినిమం ఈ లెంత్ అయితే పెడుతున్నాను, ఎక్కువ మనకు లెంత్ కూడా అవసరం లేదు నాకు. ఓకే, సో ఈ ఇమేజ్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు కీ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ పెట్టుకోండి ఫోటోను. ఓకే, సో ఇంకా మనకు ఫోటో తగినంత ఎఫెక్ట్ వస్తుంది, టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. చూడండి, మనకు స్లో మోషన్లో ఇలా స్లో పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు కదా సార్, ఇది మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే స్లో మోషనే పెట్టాను ఎందుకంటే మనకు ఎక్కువ ఎఫెక్ట్లు కావాలి కనుక. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే పెట్టుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇంకెటితో మనకు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది, వీడియో మన గ్యాలరీ లెక్కన సేవ్ అవ్వాలి. సో పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టి సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.